పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి 5 వచనాలను చదువుకుందాం. లూకా సువార్త పేజీ నెంబర్ 77 కొత్త నిబంధనలో లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి 5 వచనాలను చదువుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడేది. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుంటారు వారితో అనేది ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో మేము ఉంటుండగా మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుని ఆయన ఈ లోకంలోనికి అనుగ్రహించి మీ కుమారుని సిలువకు అప్పగించుటను బట్టి, మరణానికి అప్పగించుటను బట్టి ప్రభా విశ్వాసము ద్వారా దేవా మమ్మల్ని రక్షించి నాయన మీ కుమారుని మృతులలో నుండి మీ బలాతిశయము చేత లేపి దేవా మాకు అనుగ్రహించిన నీతిని బట్టి, నిత్య జీవాన్ని బట్టి, జీవంతో కూడిన నిరీక్షణను బట్టి మీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రభు దినంలో ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగములను మీరు దీవించి ఆయన ఈ లేఖనముల ద్వారా నాతో మాతో మా అందరిలో దేవా మీరు మాట్లాడి మీ పునరుత్థాన బలముతో ఆయన అనేకులకు మీ పునరుత్థాన సువార్తను ప్రకటించే కృపను నాకు మాకు మా అందరికీ దయచేయుదురని ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేయవచ్చిన సంఘానికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ కూడా పునరుత్థాన శుభాకాంక్షలు. క్రైస్తవులకి ఈ పునరుత్థానమే కాదు, యేసు ప్రభు ఎప్పుడు మొదటి పునరుత్థానంలో ఆదివారం ఆయన మరణాన్ని గెలిచి లేచాడో అప్పటి నుండి ప్రతి ఆదివారం ఏంటిది, అది మన మనస్సులో ఉండాలి. పునరుత్థాన దినం అని చూడండి. లూకా సువార్త 24లో నుంచి కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. కాబట్టి యేసుక్రీస్తు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి పునాది. యేసు ప్రభు పునరుత్థానం లేకపోతే క్రైస్తవ్యం లేదు, సంఘాలు కూడా లేవు. ఈ యేసు ప్రభువును గురించిన సువార్తలు కానీ యేసు ప్రభువును వెంబడించుకున్న క్రైస్తవ్యానికి కానీ పునాది ఏంటి అంటే పునరుత్థానం. ఆయన మరణ పునరుత్థానం. పునరుత్థానము అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే చనిపోయి లేవడం కాదు. చనిపోయిన వ్యక్తి లేచి మరి ఎన్నటికీ చావకుండుట. పునరుత్థానం అంటే అర్థమైంది కదా. చనిపోయిన వ్యక్తి మరణాన్ని గెలిచి మరి ఎప్పుడు కూడా మరణించకూడదు. మరణించిన వ్యక్తి లేవడం పునరుత్థానం అనుకో. యేసు ప్రభు లేపాడా లేదా? నాయన విధవరాలి కుమారుని ఆయన లేపాడు, అలాగే లాజరుని కూడా ఆయన మరణం నుంచి లేపాడు. వారు మరలా చనిపోయారు. పేతురు, పౌలు చనిపోయిన వారిని లేపారు, కానీ వాళ్ళు మరలా మరణించారు. కానీ పునరుత్థానం అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే మరణించిన వ్యక్తి మరణాన్ని గెలిచి ఇక ఎన్నడూ మరణించకుండా జీవించాలి. అది పునరుత్థానము, దానికి పునాది. ఆ పునరుత్థానంలో ప్రథమ ఫలము ప్రభువైన యేసుక్రీస్తు అనే విషయాన్ని మనము ఈ దినంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి చూడండి, ఆ లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఆ
ఆదివారమున తెల్లవారుచుండగా అని ఆదివారమున తెల్లవారుచుండగా అని ప్రారంభించింది. పైన లూకా సువార్త 23వ అధ్యాయం 50 నుంచి 56 వచనాల్లో ఆయన సిలువపై 7 మాటలు పలికి మరణించిన తర్వాత ఏం జరిగిందో 50 నుంచి రాయబడింది. ఆయన సిలువలో 7 మాటలు పలికి తన ప్రాణాన్ని విడిచాడు. అప్పుడు అరిమత యోసేపు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగాడు. ఆ దేహమును తీసుకొని నార బట్ట చుట్టి అరిమత యోసేపు తన కొరకు తొలిపించుకొనిన ఒక సమాధిలో ఉంచెను. యేసు ప్రభు సిలువ యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఆయన సమాధిలో ఉంచేంత వరకు ఆయన వెంబడించిన స్త్రీలే ఆదివారం ఉదయాన్నే కూడా సమాధి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరిన వారు. కాబట్టి యేసు ప్రభు సిలువ మరణం దగ్గర, సిలువ యాత్రలో, ఆయన మరణించిన తర్వాత సమాధి చేయబడేంత వరకు కూడా ఆయనను వెంబడించిన స్త్రీలు ఆ సమాధి వరకు కూడా ఆయన వెంబడించారు. చూడండి ఒక మాట 52వ వచనం 23. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపు ఎప్పుడును ఉంచబడలేదు. చూడండి, యేసు ప్రభు లూకా సువార్త 2లో రాయబడింది, ఆయన పుట్టినప్పుడు సత్రంలో స్థలం లేనందున పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. స్థలం లేదు. ఆయన చనిపోయినప్పుడు కూడా 7 మాటలు మాట్లాడి ఆయన ఈ లోకంలో దేవుని కుమారునిగా వచ్చి చనిపోయిన తర్వాత కూడా ఆయనకి ఏం లేదు. అప్పుడు కూడా ఏం చుట్టిండ్రు? నార బట్టలు చుట్టారు. ఎందుకు ఇదంతా లూకా రాశాడు అంటే, ఒక మనిషి జీవితము మరణించేంత వరకు ఉండేదానికంటే మరణము తర్వాత జీవితానికే ఈ క్రైస్తవ్యం ఎక్కువ కూడా విలువనిస్తుంది. ఆయన పుట్టినప్పుడు స్థలం లేదు, పొత్తిగుడ్డలతో చుట్టి పడుకోబెట్టారు తనది కాని స్థలంలో. ఆయన చనిపోయినప్పుడు కూడా నారబట్టతో చుట్టి తనది కాని సమాధిలో ఆయన్ను ఉంచారు. కాబట్టి లోకంలో చెప్తుంటారు కదా, ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలే, ఏమీ కూడా. కానీ మరణం తర్వాత ఒక జీవితం ఉందని మొదటిగా ఆయన నిరూపించి ఆయన వెంబడించే క్రైస్తవులందరికీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మరణం తర్వాత జీవితం ఉంది. కాబట్టి లోకం శాశ్వతము కాదు అనే విషయాన్ని ఆయన ముందుగానే చెప్పుకుంటూ వచ్చాడు. చూడండి 24వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఇంటుట చూసి లోపలికి వెళ్ళిరి. కానీ ఆదివారమున తెల్లవారుచుండగా అని రాశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను కూడా ఈ 4 విషయాలు రాశారు. ఆ స్త్రీలు అంటే ఏ స్త్రీలు? ఆయన సమాధి చేయబడేంత వరకు వెంబడించి చూసి వెళ్ళిపోయారు చూడు, ఆ స్త్రీలు ఉదయాన్నే వారు ఏమనుకున్నారంటే, యేసు ప్రభు ఆ మరణాన్ని, సమాధి కార్యక్రమాన్ని సరిగ్గా చేయలేకపోయినాం, సుగంధ ద్రవ్యాలన్నీ కూడా బాగా పుయ్యలేకపోయాం, అంతా విశ్రాంతి దినం ప్రారంభం అవుతుంది కాబట్టి హడావుడిగా ఆయనది జరిగింది. కాబట్టి 36 గంటలు నాకు నడవక ముందే మనం వెళ్ళి ఆ దేహమునకి ఏం చేయాలి? సుగంధ ద్రవ్యాలు పుయ్యాలన్న ఉద్దేశంతో ఆదివారం తెల్లవారుచుండగానే ఈ స్త్రీలంతా సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి వద్దకు వచ్చారు. ఎందుకు? సమాధిలో ఉన్న యేసు దేహమునకు సుగంధ ద్రవ్యాలు పుయ్యడానికి అనే విషయాన్ని అక్కడ లూకా రాశారు. 4 సువార్తికులు అదే రాశారు. అయితే ఒక్కొక్క సువార్తికుడు ఒక్కొక్క విషయాన్ని ఎక్కువగా హైలైట్ చేశారు. 4 సువార్తికులు అది రాసిన వారంతా కూడా బయలుదేరి వచ్చారు. దాన్ని ఆధారం చేసుకొని నేటి సార్వత్రిక సంఘం ఏం చేస్తున్నారు? ఉదయాన్నే 5ంటికి లేచి అవి తీసుకొని ఆడిపోతున్నారు. ఎవరుంటారా? ఎవరినైనా తీసి పూసే అవకాశం ఉందా?
వాళ్ళు చేసిన దానికి ఒక ఉద్దేశం ఉంది. యేసు దేహమును నారబట్టలో చుట్టి పెట్టారు కాబట్టి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలన్న ఉద్దేశంతో వెళ్ళారు. మనమేం వెళ్ళాల్సిన పని లేదు. యేసు ప్రభు ఏం సమాధిలో ఆయన శరీరం ఏమి లేదు. అయితే వారు ఆ ఉద్దేశంతో బయలుదేరేటప్పుడు వాళ్ళకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి వాళ్ళ మనస్సులో. అది మార్కు రాశాడు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం, 1, 2, 3 వచనం. విశ్రాంతి దినము గడిచిపోగా మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమెయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెద్దలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. కాబట్టి వీళ్ళంతా సుగంధ ద్రవ్యాలు కొన్నారు. ఆదివారం ఉదయాన్నే బయలుదేరారు. బయలుదేరేటప్పుడు వాళ్ళ మనస్సులోకి వచ్చిన ఒక ఆలోచన మార్కు సువార్తికుడు రాశాడు. ఏంటి అంటే, మనం సమాధి చేయబడేటప్పుడు అక్కడే ఉన్నాం కదా, ఒక పెద్ద రాయిని ఆయన సమాధి చేసి ఆ రాయిని ఆ సమాధిలోనికి ఎవరు వెళ్ళకుండా బయటికి రాకుండా పొర్లించారు కదా, దాన్ని ఎవరు తీస్తారు? ఆ రాయి ఎవరైనా తీస్తే బాగుండు అని వీళ్ళు ఒకరినొకరు ఎవరు పొర్లించాలి? అంత బరువైన రాయిని, 1.5 టన్నున్న ఆ రాయిని ఎవరు దొర్లించగలరనే ఆలోచనతో వీళ్ళు ఒకరు మాట్లాడుకుంటూ ఏం చేశారు? ప్రయాణమై వెళ్తున్నారు. చూడండి 4వ వచనం. వారు కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. కాబట్టి వీరు అలా మాట్లాడుకుంటూ సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసు సమాధి యొద్దకు వారు బయలుదేరి వెళ్తూ ఆ పెద్ద రాయి ఎవరు మన కొరకు పొర్లించునని ఒకరితో ఒకరు వారు మాట్లాడుకున్నారు. కానీ అక్కడికి వచ్చేసరికి ఆ రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఎందుకు చెప్పాడంటే, ఆ రాయి ఎంతో పెద్దదంటే వీళ్ళు పొర్లించలేదు ఆ రాయి. కానీ వీరు బయలుదేరేటప్పుడు అనుకున్నారు, ఎవరైనా మన కోసము ఈ రాయిని పొర్లింపజేస్తే మనం సమాధిలోనికి వెళ్ళి యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పుయ్యొచ్చు అనే ఆలోచనతో బయలుదేరారు. కానీ వారు వెళ్ళేసరికి ఆ రాయి పొర్లింపబడి ఉండేను. ఆ రాయి ఎంతో పెద్దది. చాలా సార్లు క్రైస్తవ జీవితాల్లో అలాగే ఉండింది. ఆ సమస్య పోతే బాగుండు, ఆ సమస్య ఎంతో పెద్దది. ఎవ్వరు ఆ సమస్య, నాకున్న కష్టాన్ని, నాకున్న బాధను, ఇరుకును, ఇబ్బందిని ఎవ్వరు తీర్చలేదు. అది ఎంతో పెద్దది అనుకొని ఆగిపోమాకండి. ఈ స్త్రీలలాగా ఏం చేయాలి? ప్రయాణమై సాగాలి. రాయి పొర్లింపబడి ఉంటే ఎవరు తీస్తారని కూర్చొని ఆలోచించకుండా వారు ప్రయాణం చేశారు. అనుకోని ఉంటారు మనస్సులో, ఒకవేళ ఎవ్వరు సహాయం చేయకపోతే చిన్నగా మనమే ఎవరైనా అడిగి తీద్దాం ఆలోచనతో బయలుదేరి ఉండొచ్చు. అయితే అక్కడ రాశాడు, ఆ రాయి ఎంతో పెద్దది, అది పొర్లింపబడి ఉండుట వారు చూచిరి. లూకా సువార్త 24వ అధ్యాయం 2వ వచనం. లూకాసు సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. కాబట్టి వారంతా యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని అక్కడికి వచ్చి ఆ రాయి ఎవరైనా పొర్లిస్తే బాగుంది అనుకున్నారు. వాళ్ళు వచ్చేసరికి ఆ రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభువైన యేసు దేహము అక్కడ లేదు. చూడండి 4వ వచనం. ఇందును గురించి వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడి ఉండిరి. వారి యేసు దేహము లేకపోయేసరికి వారికి ఏమీ తోచలేదు. ఏమైపోయింది యేసు దేహము అని వారు ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు 2 ప్రకాశమైన వ్యక్తులు, దేవుని దూతలు, చూడండి 5వ వచనంలో, వారి యొద్ద నిలవబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు అనే మాట. ఈ దేవుని దూతలు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు అని ఇక్కడ రాశాడు. ఇంకో సువార్తికుడు దేవదూతలు అని రాశారు. ఇంకో సువార్తికుడు దేవదూత అనే రాశాడు. రాయి పొర్లింపి దాని మీద కూర్చొని ఉండుట చూచిరి అని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రాయబడి. అన్నీ కరెక్టే, అన్ని సువార్తికులు రాసింది కరెక్టే. వీరిద్దరూ కూడా ఎటు తోచని స్థితిలో ఉన్న ఆ స్త్రీలతో
లేచి ఉన్నాడు. ఆయన ముందుగానే చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడని ఆ వచ్చిన స్త్రీలతో ఆ దేవదూతలు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి సజీవుడైన వాణిని ఎక్కడ ఎదుగుతున్నారు? మృతులలో ఎదుగుతున్నాడని చాలా మంది క్రైస్తవ జీవితాలు ఇట్లే ఉన్నాయి. సజీవుడైన దేవుడు లేచినాడు, రాసమాధి, పునరుత్థానుడైన యేసయ్య అని అనేక విధాలుగా ఆయన మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, అపవాదిని గెలిచాడు, మరణ బలం నుంచి విడిపించాడని ఎంతో దేవుణ్ణి స్తుతిస్తూ చాలా సార్లు మనలో భయము, ఆయన లేనట్టుగానే, ఆయన ఇంకా సమాధిలో ఉన్నట్టుగానే మన జీవితాలు ఉంటాయి. కాబట్టి ఆ దేవదూతలు అంటున్నారు, సజీవుడైన వాణిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ముగ్గురు సువార్తికులు కూడా స్త్రీలు అని రాశాడు. యోహాను కోణం మీద మాత్రం మగ్దలేని మరియ మీదకి పోయింది. ఆయనకి ఏ స్త్రీల గురించి రాయలే. ఆయన యోహాను సువార్తలో యోహాను రాసిన పునరుత్థానం ఆదివారం తెల్లవారుచుండగా చాలా మంది స్త్రీలు బయలుదేరారని ముగ్గురు సువార్తికులు రాస్తే, యోహాను మాత్రం మగ్దలేని మరియను గురించే రాశాడు. ఆమె వచ్చింది, ఆయనను వెతికింది, ఆయన సమాధిలో లేకపోవుట చూచి ఎంతో దుఃఖంతో బాధపడుతూ కన్నీరు విడుస్తూ నా దేహమును ఎవరైనా తీసుకుపోయారని అడుగుతున్నాడు దేవదూతల్ని. అలా మగ్దలేని మరియ మీదే యోహాను దృష్టి పెట్టాడు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం, 20:11. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో ఉంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కనపడెను. వాడు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచితిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తగ్గు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. శిష్యులు వచ్చారు. యోహాను సువార్త 20వ అధ్యాయం ప్రారంభం నుంచి చూస్తే పేతురు వచ్చాడు, యోహాను వచ్చాడు, సమాధిని చూశారు. పేతురు సమాధిలోనికి వెళ్ళి చూసి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. అయితే మగ్దలేని మరియ మాత్రం అక్కడే కూర్చొని ఏడుస్తుంది. అక్కడే కూర్చొని ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు ఇద్దరు దూతలు అక్కడ మాట్లాడారు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా ప్రభు దేహమును ఎవరో ఎత్తుకొని పోయారు అని ఏడుస్తూ మరలా యేసే మాట్లాడుతున్నాడు. 14వ వచనంలో, ఎందుకు ఏడ్చుచున్నావమ్మా అని అడిగినప్పుడు తోటమాలనుకొని, నువ్వన్నా చెప్పయ్యా, ఆయన దేహము ఎక్కడ ఉందో నాకు ఇస్తే నేను ఆయన దేహమును తీసుకొని పోగాను అన్నప్పుడు 16వ వచనంలో యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. మరియప్పుడు రబ్బూని, బోధకుడా అని అర్థం వచ్చింది. కాబట్టి మొట్టమొదటి పునరుత్థాన సందేశం లేదా మొట్టమొదటిగా మరణాన్ని గెలిచిన యేసును చూసే ఆ ధన్యత ఎవరికి వచ్చింది? మగ్దలేని మరియకు వచ్చింది. కారణం ఏంటంటే, శిష్యులు వచ్చారు, వెళ్ళిపోయారు, ఈమె అక్కడే కూర్చుంది. ఆమె ఏమనుకుందంటే, ఈ రోజు ఎలాగైనా సరే యేసు దేహమును నేను తీసుకొని పోవాలి, ఇక్కడే ఉంటే యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి, ఒకవేళ మీకు అభ్యంతరం అయితే ఆ దేహాన్ని నాకు ఇవ్వండి. ఏం చేశారు నా యేసు దేహాన్ని, ఆయన ఎందుకు ఇక్కడ లేడు అని అక్కడ ప్రశ్నిస్తూ ఏడుస్తూ కూర్చుంది. దేవుడే ఆమెకు ప్రత్యక్షమై చెప్పాడు, మరియా అని పిలవగానే ఆ స్వరాన్ని ఆమె ముందు మాట్లాడాడు యేసు ప్రభు. అమ్మ, ఎందుకు ఏడ్చుతున్నావు అంటే తోటమాలి అనుకుంది. తర్వాత యేసు అన్నాడు మరియా అనగానే యేసు ప్రభు జీవిత కాల పరిచర్యలో బహుశా అలాగే ఉంచాడేమో. మరియా అనగానే ఈయన బోధకుడని వెంటనే గుర్తించి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే చెప్పాడు, నువ్వు చూసిన ఈ విషయాన్ని, మాట్లాడిన విషయాన్ని ముందుగా అపోస్తులకి తెలియమని చెప్పారు. ఎవరి మరియా అంటే చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన
మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. ఎవరి మరియా? 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియా. 7 అపవిత్రాత్మలతో బాధపడుతూ తను ఎంతో ఆస్తిపరురాలైనప్పటికీ సమస్తము నెమ్మది సమాధానం లేక బ్రతుకుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువును గురించిన వార్త విని ఆయన దగ్గరికి వచ్చి తనకున్న 7 అపవిత్రమైన దెయ్యముల నుంచి విడిపించబడి అప్పటి నుండి యేసును వెంబడించడం ప్రారంభించింది. ఎంతవరకు? సమాధి వరకు. తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత కూడా తన ఆస్తి అంతా యేసు ప్రభు సువార్త పరిచర్యలో వాడినట్లుగా చరిత్రలో రాయబడింది. యేసు ప్రభువుని అలాగ వెంబడించుటను బట్టి యేసు ప్రభు మొదట ఆమెకే కనబడేను అనే మాట. తర్వాత కాలంలో గొప్ప సువార్త చేసింది. ప్రపంచ దేశాలు ఆమెకు ఇచ్చిన బిరుదేంటి తెలుసా? అపోస్తులకే అపోస్తులురాలు అని పెట్టారు ఆమెకు పేరు. పేతురు మొదటి ప్రసంగంతో అపోస్తులతో 3,000 మందిని రక్షిస్తే ఆ పేతురుకి మొదటి వర్తమానం, యేసు పునరుత్థానం కూర్చిన మొదటి వర్తమానం అందించింది ఎవరు? మగ్దలేని మరియా. కాబట్టి యేసు ప్రభు శిష్యులకు చెప్పు అన్నాడు. ఆయన ఇంకో మాట ఏమన్నాడంటే ఆ పేతురికి కూడా చెప్పు అన్నాడు. ఉంది ఆ మాట చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన కంటే ముందుగా గలిలయలోనికి వెళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు మీరు ఆయనను చూదురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని అనే మాట. పేతురికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది యేసు ప్రభు దగ్గర. శిష్యులందరికీ చెప్పు. ఎవరి పేరు మెన్షన్ చేశాడు? పేతురు. ఎందుకని? పునరుత్థానము తర్వాత సంఘం కట్టాల్సింది ఎవరు? పేతురే. అందుకే పేతురికి కూడా చెప్పమని చెప్తే ఈమె మొదటిగా యేసు ప్రభు మరణాన్ని గెలిచాడని మొదటిగా పేతురుతో యోహానుతో వీళ్ళతో పోయి చెప్పినట్లుగా చూస్తున్నాం. చూడండి లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో రాయబడింది. ఆ ఆదివారమున ఆ స్త్రీలు తెల్లవారుచుండగా వారు యేసుకు సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చారు. అయితే దేవుని దూతలు లేఖనాలలో ఉన్న విషయాలను ఎత్తి చూపినప్పుడు వారు ఆ లేఖనాలను నమ్మి యేసు మరణాన్ని గెలిచాడని నమ్మి వెళ్ళి ఆయన శిష్యులకి తెలియజేశారు. అది ఉదయాన్నే జరిగిన సంఘటన. 13 నుంచి 35 వచనాల్లో ఆ తర్వాత ఎమ్మయి మార్గంలో నడుస్తున్న ఇద్దరు శిష్యులకి అదే లేఖనాలను యేసు ప్రభువే బోధిస్తే వారికి అర్థం కాలే ఆ లేఖనాలు. అప్పుడు యేసు ప్రభు వారి కన్నుల ఎదుట ఒక ఆశ్చర్య కార్యం చేసినప్పుడు ఈయనే మరణాన్ని గెలిచిన వాడని అప్పుడు నమ్మారు. తర్వాత 36 నుంచి 49 వచనాల్లో ఆదివారం సాయంకాలం జరిగిన సందర్భంలో ఆయన శిష్యుల మధ్యలో ప్రత్యక్షమయ్యి వారికి లేఖనాలను, మోషే, దావీదు, ప్రవక్తలు చెప్పిన లేఖనాలన్నీ వారికి తెలియజేసి ఆయన మరణాన్ని ఏ విధంగా గెలిచాడో ఆయన పునరుత్థాన శక్తిని వారికి ఇచ్చి లోకంలోనికి పంపాడు. కాబట్టి మొదటి 12 వచనాలలో లేఖనాలను వివరిస్తే సమాధి తెరవబడి ఉండుట చూచిన స్త్రీలు ఆ మాటలు నమ్మి అక్కడ నుండి వెళ్ళి శిష్యులకి తెలియపరిచారు. 13 నుంచి 35 వచనాల్లో ఎమ్మయి మార్గంలో నడుస్తున్న ఇద్దరు శిష్యులతో అదే లేఖనాలను ఎత్తి యేసు ప్రభు మాట్లాడాడు. వారు నమ్మలేదు. వారి ఎదుట ఒక ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. అదే ఆదివారం సాయంకాలం శిష్యుల మధ్యలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు చెప్పాలా? సమాధి చూచినా తెరవబడి ఉండుట చూసినా కానీ నమ్మని వారు మొదటి గుంపు. రెండవ ఎమ్మయి మార్గంలో నడుస్తున్న శిష్యులు లేఖనాలను వివరించి చెబుతున్నా హృదయాలు మండుతున్నా యేసు ప్రభు మరణాన్ని గెలిచాడని వారు నమ్మలేదు. యేసు ప్రభు పరిచర్యలో 3.5 సంవత్సరాల పాటు ఎన్నోసార్లు ఆయన మరణించి పునరుత్థానుడవుతాడని చెప్పిన విషయాలన్నీ తెలిసి కూడా భయపడి గదిలో దాక్కున్న శిష్యుల మధ్యలో ప్రత్యక్షమయ్యి ఆయన మరలా లేఖనాలను వివరించాడు. మోషే దగ్గర నుంచి యేసు ప్రభు శిలువకు అప్పగింపబడక మునుపు వరకు యేసు ప్రభు మరణ పునరుత్థానముల గురించి చెప్పిన విషయాలన్నిటినీ వారి ఎదుట ప్రత్యక్షపరిచాడు. అయినా కానీ వారు
సంఘముగా ప్రపంచంలో తెరిచిన సమాధి యేసు ప్రభు సమాధి నేటికి తెరవబడి ఉంది. అయినా నమ్మని వారు ఎంతో మంది. సంఘాలలో ఏళ్ల తరబడి పునరుత్థాన పండుగ వర్తమానము ప్రకటించబడుతుంది. అయినా నమ్మని వారు యేసు ప్రభువుని అనుసరిస్తూ రక్షించబడి యేసులో కొనసాగుతూ కూడా నేటికి పునరుత్థాన బలము లేక ఆయన సువార్తలు ప్రకటించలేక ఆగిపోయిన సంఘం. ఈ 3 గుంపులని మాట లేదు. ప్రపంచంలో ఎంత మహనీయులైనా సరే చనిపోయారు, వారిని పాతి పెట్టారు, వారి సమాధి నేటికి అలాగే ఉంది. ఒక్క యేసు ప్రభు సమాధి మాత్రమే సార్వత్రికంగా ప్రపంచ చరిత్ర మొత్తంలో కూడా ఆయన సమాధి ముందు ఉన్న రాయి దొర్లించి ఆ సమాధి నేటికి ఖాళీగా ఉంది. దాన్ని బట్టి అనేకమైన ప్రచారాలు చేశారు. మగ్దలేని మరియా వీళ్ళంతా యేసు ప్రభువుని వెంబడించి ఆ స్త్రీలకు మతి చెల్లించి యేసు ప్రభు సమాధి దగ్గరికి వేరే సమాధి దగ్గరికి పోయింది. అప్పటి వరకు ఎవరిని ఉంచని ఒక సమాధి దగ్గరికి పోయి యేసు లేచాడని ప్రకటించారనే వాదన ఆ కాలంలోనే మొదలు పెట్టారు. ఆ ఖాళీగా ఉన్నది వీరు పోయింది అక్కడికి కాదు అని. కానీ యేసు ప్రభువును పెట్టిన సమాధుల దగ్గర ఏ సమాధి కూడా తెలుసా విషయం మీకు? యేసు ప్రభువుని ఉంచిన సమాధి దగ్గర ఏ సమాధులు లేవు. చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయం 41-42 వచనాలు. ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండేది కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఆయన సిలువ వేయబడిన స్థలంలోనే ఉన్న తోటలో ఆయన సమాధిలో ఉంచారు. మగ్దలేని మరియ వీళ్ళంతా తెలియని సమాధి దగ్గరికి పోలే. ఆయన సమాధి చేసే అంత వరకు ఉన్నాడని లూకా సువార్తికుడు రాశాడుగా. వారు సమాధిలో ఆయనను ఉంచే అంత వరకు కూడా ఈ స్త్రీలు ఎక్కడ ఉన్నారు? సమాధి దగ్గర ఉన్నారు. కాబట్టి వారు తప్పిపోయే అవకాశము ఇప్పుడు సార్వత్రికంగా జరుగుతున్న ప్రచారము యేసు ప్రభు మరణాన్ని గెలవలేదని చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు అప్పుడు ఎన్నడూ జరుగుతున్నాయి. మత్తయి సువార్తలోనే ఎవరైతే కావలి వారు ఉన్నారో వారు సమాజంలోనికి వెళ్ళి యేసు ప్రభు లేచాడు, దేవదూత కూర్చొని ఉన్నాడు, ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళకు డబ్బులు ఇచ్చి వారి శిష్యులే వచ్చి ఆ దేహమును తీసుకొని వెళ్ళిపోయారని ప్రచారము చేయమని. ఆ ప్రచారము నేటికి యూదులలో ఉంది. కాబట్టి ప్రచారము మాత్రమే యేసు ప్రభు మరణాన్ని ఏది రుజువు? అపోస్తుల కార్యములో శిష్యులు యేసును కూర్చున్న మరణ సువార్త ప్రకటిస్తున్నప్పుడు రాజులలో ఏమొచ్చింది? వనకుబుట్టి చెరసాల్లో వేయించారు. అప్పుడే చెరసాల్లో పట్టబడిన ప్రతి అపోస్తులుడు చెప్పింది యేసు పునరుత్థానుడయ్యాడని చెప్పాడు. అదే యేసు ప్రభు మరణాన్ని జయించకుండా ఉంటే యేసు దేహమును చూపించి అప్పుడే అపోస్తుల నోరు మూయించేవారు. వారు సువార్త ఎప్పుడు ప్రకటించారు? ఎప్పుడైతే పునరుత్థాన శక్తిని బలాన్ని పొందుకున్నారో అప్పుడే యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు, దానికి మేము సాక్షులమని లోకమంతటా ప్రకటన చేశారు. ఏ రాజు కూడా అడ్డుపరచలే. మీరు చెప్పొద్దని జైల్లో వేశారు తప్ప ఆయన లేదనే సాక్ష్యాలను నేటికి చూపించలేకపోయారు. కాబట్టి సమాధిని చూచినా నమ్మని వారు. సమాధి తెరవబడి ఉంది, అయినా నేడు సార్వత్రికంగా లోకమంతటా కూడా ఆ స్త్రీలు వచ్చి సమాధి రాయి పొర్లిస్తే బాగుండు అనుకున్నారు. పొర్లించబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళిపోయారు. ఎలా జరిగింది రాయని ఆలోచించలే. వారికి ఉన్న ఒకే ఆలోచన ఏంటంటే యేసు దేహమునకి సుగంధ ద్రవ్యాలు పూయాలి, మేము యేసు దేహాన్ని చూడాలన్న ఉద్దేశంతోనే వారు వచ్చారు. కానీ ఆ రాయి ఎలా పొర్లించబడి ఉంటుందో వారు ఆలోచన చేయలే. దేవుని దూత వచ్చి ఆ రాయిని పొర్లించాడు, వీరు లోపలికి వెళ్ళారు. కాబట్టి సమాధిని చూచి నేటికి కూడా నమ్మని వారు ఉన్నారా లేదా? ఉన్నారు. ఆ సమాధిని గురించి చూసొస్తున్నారు. ఇశ్రాయేలు దేశం వెళ్ళి ఆ సమాధి నేటికి ఖాళీగా ఉంది, రాయి పొర్లించబడి ఉందని సార్వత్రికంగా అందరికీ తెలిసినా సరే ఆ ఖాళీ సమాధిని ఎవరు కూడా అంగీకరించట్లేదు. ఆ ఖాళీ సమాధిని ఎవరు కూడా నమ్మడం లేదు. ఆయన ప్రజలైన యూదులు కూడా నేటికి నమ్మని వారు అనేకులు కూడా ఉన్నారు. కానీ ఆ ఖాళీ సమాధి ఏం చెప్తుందంటే ఆయన సమాధిలో లేడు. సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన
లేచి ఉన్నాడు. చూడండి, లూకాసు వార్తలోని దాటి వెళ్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 7వ వచనం. మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినము లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో. వారు సమాధి తెరవబడి ఉంటే చూసి నమ్మలేదు, కానీ దేవదూత వెంటనే లేఖనాలను జ్ఞాపకం చేసి, అదే అక్కడ రాయబడిన మాట, మనుష్య కుమారుడు అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేచునని చెప్పు మాట వారికి జ్ఞాపకము చేశాడు. ఎక్కడ చెప్పాడు ప్రభు ఆ మాట? చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 32, 33 వచనాలు. లూకాసు వార్త 18వ అధ్యాయం 32, 33 వచనాలు. ఆయన అన్ని జనులకు అప్పగింపబడును, వారు ఆయన అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. యేసే చెప్పాడు ఆ మాటలు. అవి దేవుని దూతలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి లేఖనాలను నమ్మారు వారు, లేఖనాలను నమ్మారు. లేఖనాలలో నిత్య జీవం ఉన్నదని మీరు ఎరుగుతారంటే యోహాను సువార్తలో లేఖనాలను వారికి జ్ఞాపకం చేసినప్పుడు ఆ లేఖనాలను వారు నమ్మి యేసు ప్రభు మరణాన్ని గెలిచాడని వారు నమ్మి అక్కడి నుంచి వెళ్ళారు. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 9వ వచనం. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసి, ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేన మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో ఉన్న ఇతర స్త్రీలను. నమ్మబట్టే వారు అపోస్తలులకు చెప్పారు. పోయి ఏదైతే దేవుని దూత వారికి చెప్పాడో, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేస్తాడని చెప్పిన మాటలు జ్ఞాపకం చేయగా వారు వాటిని నమ్మి ఆయన మరణాన్ని గెలిచాడని అదే విషయాలు అపోస్తలులకు చెప్పగా వారు అనుకున్నారంట, వీరు వెర్రోళ్ళే అనుకున్నారా. రాత్రి నుంచే వీళ్ళతో అంటుండాలి శిష్యులతో, ఉదయం కాగానే పోదాం, మనం ఉదయం పోగానే యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూద్దామని అనుకునేసరికి ఈ శిష్యులు అనుకున్నారు, వీళ్ళు రాత్రి నుంచి ఇదే చెప్తున్నారు, ఉదయం పోయి వచ్చి యేసు ప్రభు లేచి ఉన్నాడని చెప్తున్నాడని వారిని వెర్రివారిగా తీసివేశారు. ఖాళీ సమాధిని నమ్మక నేటికి అనేకులు యేసు పునరుత్థానముని నమ్మని వారైతే అక్కడికి వచ్చిన అపోస్తలులు, అప్పటికి వచ్చిన స్త్రీలు ఆ విషయాన్ని నమ్మి అది అపోస్తలులకు తెలియజేశారు. ఎట్లా అంటే లేఖనాలను వారికి జ్ఞాపకం చేసి. ఇప్పుడు మనందరం యేసు పునరుత్థానానికి నమ్మడానికి నువ్వు నమ్మితే ఖాళీ సమాధి, లేదు నేను చూడలేదు, నేను ఇశ్రాయేలు దేశం పోలేదనుకో, నువ్వు నమ్మాల్సిందేంటిది? లేఖనాలను నమ్మాలి. ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి 3వ దినమున లేచాడు. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 30-31 వచనాలు. 30-31. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. మొదటి 12 వచనాల్లో సమాధి తెరవబడింది, అయినా వారు నమ్మలేదు. లేఖనాలను జ్ఞాపకం చేసినప్పుడు నమ్మారు. 2వ భాగం 13వ అధ్యాయం 35వ వచనం వరకు వారి కన్నులను తెరిచాడు. ఎవరి కన్నులు? ఎమ్మాయి మార్గంలో నడుస్తున్న 2 శిష్యులు వారి యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. యేసు వారి మధ్యలో కూడా నడుస్తూ వెళ్తూ, ఏదయ్యా మీరు మాట్లాడుకుంటున్న విషయాలు, ఏం మాట్లాడుకుంటున్నారు మీరంటే, నీకు తెలియదా? నువ్వు యెరూషలేము వాడిలాగానే అక్కడి నుంచే వస్తున్నట్టుంది, నీవు కూడా నీకు తెలియదా? ఇశ్రాయేలీయులకు రక్షకుడిగా విమోచకుడిగా ఉంటాడని మేము ఎవరినైతే నమ్మామో ఆయన చంపేశారు ప్రధాన యాజకులు, ఆయన చంపేశారు, ఈ విషయం నీకు తెలియదా అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. యేసు అన్నాడు, యేసు వారితో నడుస్తూ మరలా వారికి ఏం చేశాడు? లేఖనాలన్నిటినీ జ్ఞాపకం చేశాడు. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను కూర్చున్న వచన భావములు వారికి తెలిపెను. వారు బాధపడుతూ ఉన్నప్పుడు, అయ్యా మోషే ఇలా రాశాడు కదా, ప్రవక్తలకు
ఇక మా ఊరు వచ్చింది చాలు అంటే సరే నేను పక్కకు ఇంకా బయలుదేరడానికి ప్రయత్నం చేశాడు. వద్దు, ఈరోజు సాయంత్రం మా ఇంటికాడు ఉందని వారి ఇంట్లో తీసుకొని పోయి రొట్టె ఇస్తే ఆయన రొట్టెను ఏం చేశాడు? ఆయన చూడండి, లూకాసు వార్త 24:30 ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడ్డాయి. ముందు లేఖనాల ద్వారా తెరవాలని ప్రయత్నం చేశాడు కన్నులు. ఈ లోక యుగ సంబంధమైన దేవత అందరి అవిశ్వాస మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తుంది. యేసు వారి కన్నులు తెరవాలని ఎంత ప్రయత్నించినా, ఎన్ని లేఖనాలు చెప్పినా మనలాగా నిద్రపోతున్నారంట. విన్నట్టు మనం కూడా వాక్యం విన్నట్టే ఏళ్ల తరబడి ఇదే మనం చేసేది. పునరుత్థానము సువార్త మనం వింటనే ఉన్నాం ఎన్ని సంవత్సరాలైనా. వీళ్ళెట్ట ఇన్ని మా ఊరు వచ్చింది అన్నారో మనం కూడా విని ఏమంటున్నాం? అంత మామూలే అని వెళ్ళిపోతుంది. పునరుత్థానమును గురించిన లేఖనాలు సువార్తను విని అప్పుడు దేవుడు వారి మధ్యలో ఆశ్చర్యకార్యం చేయాల్సి వచ్చింది. వారి భోజనమునకు కూర్చుండగా ఆయన రొట్టె విరువగానే గుర్తొచ్చింది ఈయన యేసు అని. వారికి గుర్తొచ్చి కన్నులు తెరవగానే ఆయన అదృశ్యుడైపోయాడు. అప్పుడు వారు మరలా లేదు, మనం ఉండడానికి వీల్లేదని మరలా యెరూషలేముకు పోయి శిష్యులకు ఈ మాటలు తెలియజేశారు. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాం, అయినా మన కన్నులు ఇంకా యేసు ప్రభువుని సిలువేయాలి, ఇంకా గుడ్ ఫ్రైడే జరగాలి, ఇంకా పునరుత్థాన పండుగలు జరగాలి, ఇంకా నాకు సమయం ఉంది యేసును అంగీకరించడానికి. ఇంకా ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోలేదు? ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, ఆయన రక్షకుడని నీకు అర్థం కాలేదా? విమోచకుడని నువ్వు గ్రహించలేదా అంటే ఇప్పుడు కాదులన్నా, వీళ్ళల్లో ఊరు వచ్చింది సార్, లేఖనాలన్నీ విని ఏమన్నారు? ఆ ఊరు వచ్చింది సార్ అని. అట్లా అయిపోయింది నేటి సార్వత్రిక సంఘ పరిస్థితి. యేసు ప్రభువుని గురించి వింటున్నాం, యేసు ప్రభు మరణాన్ని గురించి వింటున్నాం, యేసు ప్రభు పునరుత్థానాన్ని గురించి వింటున్నాం, అయినా సరే మన కన్నులు తెరవబడలేదు, మన కన్నులు మూయబడి ఉన్నాయి. ఇప్పటికైనా ఆ కన్నులు మనము తెరచుకోవాలి. వారికి మోషే లేఖనాలు చెప్పాడు, ప్రవక్తల గ్రంథాలు చెప్పాడు, మరణించి తిరిగి లేస్తాడని అన్ని విషయాలు చెప్పినా సరే తర్వాత అర్థమైంది వాళ్ళకు. ఒక మాట చూడండి, లూకాసు వార్త 24 లూకాసు వార్త 24:32 అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అప్పుడు గుర్తొచ్చిందంట, అరే మనం త్రోసేసాం ఊరు వచ్చిందని. కానీ ఆయన మాట్లాడుతున్నంతసేపు హృదయంలో ఏమైతుందంట? మంట, హృదయమును మండుచుండలేదా? కాబట్టి దేవుని వాక్యం విన్నప్పుడు మనకు మండుతుందిగా చాలాసార్లు. మన హృదయాలు కూడా మండించబడుతున్నాయి. ఎవరు మండించేది? పరిశుద్ధాత్మ దేవుడే. వారి హృదయాలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆయన లేఖనాలను మనకు సెలవిస్తున్నప్పుడు మన హృదయములు అంటే హృదయాలు బాగానే ఉన్నాయి, మంచి స్థితిలో. చాలా మంది మండట్లేదు కదా అసలు. వారి హృదయాలు మండుచుండటలేదా? మండుచుండిన వాళ్ళు ఏం చేశారు? తిరస్కరించినప్పుడు దేవుడు వారి మధ్యలో ఆశ్చర్య కార్యములు చేయవలసి వచ్చింది. కాబట్టి ఎమ్మై మార్గంలో నడుస్తున్న ఇద్దరు శిష్యులను దేవుడు రొట్టె విరుచుట ద్వారా వారి కన్నులను తెరిచాడు. చాలా మంది ఇదే అనుకుండేది, వాక్యం సరిపోదు, మాకు ఆశ్చర్య కార్యాలు జరగాలి, ప్రభువు నమ్ముకోవాలంటే. వాక్యంలో ఉన్న లేఖనాలు కాదు, మా జీవితాల్లో ఏదో ఒకటి జరిగితేనే కానీ మేము నమ్మమని చేస్తాడు. నమ్మేవారికి ఆశ్చర్య కార్యాల కోసమే వచ్చేవారి జీవితాల్లో జరగవు. నేను యేసు ప్రభు వాక్యం విన్నా, సువార్త విన్నా, ఆయన రక్షకుడని అర్థమైంది, నా జీవితాల్లో ఏదో కార్యం జరిగితే బాగుండు, నా నమ్మకం బలపడడానికని నువ్వు అనుకుంటే ఆ నమ్మకంలో నువ్వు స్థిరపడే వ్యక్తివైతే ఖచ్చితంగా చేస్తాడు ఆయన వీళ్ళ జీవితాల్లో చేసినట్టు. కానీ అవసరానికి ఆశ్చర్య కార్యాలు చేసుకొని ఎంతో మంది నేటికి వస్తాము, యేసు ప్రభు ఈ కార్యం చేస్తే అమ్మా మేము నమ్ముకుంటాం, అయ్యా మేము నమ్ముకుంటాం అని జరగగానే వెళ్ళిపోతున్న అనేక మంది నేటి సంఘాలలో ఉన్నారు నేటికి. కానీ వారు ఆశ్చర్య కార్యం జరగగానే వారికి ఆశ్చర్య కార్యం కాదు, వారికి ఏం గుర్తొచ్చినాయి? లేఖనాలు గుర్తొచ్చినాయి. లేఖనాలను మరలా గుర్తు చేసుకొని ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మండలేదా? కాబట్టి ఈ రోజైనా కన్నులు తెరుచుకోండి. ఆయన మరణాన్ని గెలిచాడు, ఆయన సమాధిని గెలిచాడు, ఆయన
ఆయన నేటికి సజీవునిగా ఉన్న దేవుడు. ఎన్నో సంవత్సరాల వాక్యం వింటున్నాం. ఇప్పటికైనా ఆయన చనిపోయి మరణించి తిరిగి లేచింది నా కోసమే అని నమ్మి ఇప్పటికైనా మన కన్నులను తెరుచుకోవాలి. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుతున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండునని వారితో. ఈ హృదయాలు ఎవరి? ఆయన శిష్యులయ్యే మాట. ఎంతమంది ఉన్నారో తెలియదు. 10 మంది 11 మంది అని రాశారు సువార్థికులు. వారంతా కూడా భయపడి యేసును సిలువ వేసిన ఈ సైనికులు మమ్ముని కూడా సిలువ వేస్తారేమో అని అందరూ కూడా ఒక గదిలో దాక్కుని ఉన్నారు. ఈ ఎమ్మై మార్గంలో యేసు ప్రభు కన్నులు తెరిచిన వారు శిష్యులకు చెప్పారు. ఆల్రెడీ సమాధి తెరవబడి లేఖనాలను నమ్మి పునరుత్థానమును నమ్మిన స్త్రీలు పోయి శిష్యులకి చెప్పారు. ఈ శిష్యుల మధ్యలో ఇప్పుడు యేసు ప్రత్యక్షమయ్యాడు. యేసు వారికి తన కాళ్ళను, చేతులను, దేహమును వాటన్నిటినీ చూపించి మరలా వారికి చెప్తున్న మాట ఏంటంటే చూడండి 44వ వచనంలో, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను కూర్చున్నవన్నీ వ్రాయబడి ఉన్నవని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాడు. నెరవేరవలసి ఉన్నదని ఆయన సిలువకు ముందు చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పాడంటే అన్నీ నెరవేరాయి, లేఖనాలన్నీ నెరవేరినాయి అని చెప్పి వారి హృదయాన్ని తెరిచినప్పుడు అప్పటికి వారికి అర్థమైపోయింది యేసు ప్రభు మరణాన్ని గెలిచారు. ఏం చేయాలి ఇప్పుడు? మాకు అర్థమైపోయింది, మాతో ఉన్న యేసు, మేము వెంబడించిన యేసు, ఇశ్రాయేలీయులను రక్షిస్తాడని, విమోచకుడని నమ్మిన యేసు చనిపోయాడు అనుకున్నాం. అయితే ఆయన సాక్ష్యాన్ని చూపించాడు. ఇదిగో మీకున్న దేహమే నాకుంది, కాల్చిన చేప ఏంటంటే ఆయన తిన్నాడు. మరలా చెప్తుండు, మోషే ప్రవక్తలు కీర్తనల్లో చెప్పబడినవన్నీ కూడా ఏమయ్యాయి? నెరవేరాయి. అప్పుడు దేవుడు వారి మనస్సును, హృదయములను తెరిచి చెప్తున్నాడు, ఈ పాపక్షమాపణ నిమిత్తము ఆయన పేరిట సమస్త జనములలో పాపక్షమాపణ ప్రకటింపబడేదని వ్రాయబడి ఉంది. ఈ సంగతులకు మీరే అర్థమైంది. యేసు ప్రభు పునరుత్థానముల గురించి తెలిసిన, యేసు ప్రభు పునరుత్థానమున సత్యమును ఎరిగిన మనము చేయాల్సిన పని ఏంటంటే ఆయనకు సాక్షులుగా బ్రతకాలి. మీరు సాక్షులు నా పునరుత్థానమున. నేను పాప క్షమాపణ నిమిత్తం పాపిష్టులైన మనుషులకు అప్పగింపబడి సమాధి చేయబడి మరణించి తిరిగి లేచానని ఈ సువార్త మీరే ప్రకటించాలి. దీనికి మీరే సాక్షులు. మీరు ప్రకటించండి. ఇదిగో పై నుండి వాగ్దానం చేసిన శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండని చెప్పి ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్థమైంది, పునరుత్థాన శక్తి, బలము దేవుడు వారికి ఇచ్చి వెళ్ళిపోతే వారు బలముగా పనిచేశారు. యేసు ప్రభువునకు సాక్షులుగా జీవించారు. యేసు ప్రభు మరణ పునరుత్థాన సువార్తను వారు ప్రకటించారు. పునరుత్థాన బలము కావాలంటున్నావు. దేనికి బలము? ఆయన సువార్తను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ బలాన్ని పొందుకున్నాం? ఒక్కళ్ళకైనా సువార్త చెప్పినామా? ఒక స్థలంలో అయినా సాక్షిగా నిలిచామా? ఒక్క చోట అయినా నీ సాక్ష్యం వెదజల్లిందా? ఎందుకు మరి? వారి హృదయాలను తెరిచి మీరే నాకు సాక్షులు. పాప క్షమాపణ నిమిత్తము ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడని మీరే సాక్షులు. మీరే ప్రకటించాలి. పై నుండి శక్తి వచ్చే వరకు పట్టణంలోనే నిలిచి ఉండి ఆ తర్వాత మీరు సువార్తను ప్రకటించండి. కాబట్టి సమాధి తెరవబడినా కానీ నమ్మని వారు అనేకులు నేటి దినాల్లో లేఖనాలు వింటూ కూడా ఆయన మరణించి పునరుద్ధానుడయ్యాలే, అయితే ఇప్పుడు ఎందుకులే అని అనుకునే వాళ్ళు ఇంకొంతమంది. ఎమ్మై మార్గంలో 2 శిష్యులు వారి కన్నుల ఎదుట ఆశ్చర్యకార్యము జరగగానే లేఖనాలు మమ్మల్ని మన్నించాయని గ్రహించి వారు విశ్వసించారు. ఆయన శిష్యులైన వారి హృదయాలను తెరుచుటను బట్టి దేవుడు ఎలాగో మరణాన్ని గెలిచాడో వారు విశ్వసించి ఆ మరణాన్ని వారు బలముగా ప్రకటించాలి. ఈ రోజు నాకు పునరుత్థాన బలం కావాలని నువ్వు దేవుణ్ణి అడిగినవంటే
మరలా పండగ వచ్చే లోపు నువ్వు ఎంతమందికి సువార్త చెప్పుకుంటారు? దానికోసం పునరుత్థాన బలం ఇచ్చింది దేవుడు. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం. 3:15. అపోస్తుల కార్యములు 3:15. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. 5వ అధ్యాయం 29-30 వచనం. మీరు రామున వేలాడు తీసి సంహరించిన యేసు మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలునకు మారు మనసు పాప క్షమాపణ దయచేయకై దేవుడు ఆయన అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. మేమును ఈ విషయానికి విధేయులై ఉన్నవారు అంటే నమ్మిన వారు, చూచిన మేము ప్రకటిస్తున్న మేమే కాదు, మీరు ఈ విని నమ్మి విధేయత చూపిస్తున్న మీరు కూడా ఈ పునరుత్థానానికి సాక్షులు అని చెప్తున్నారు. ఈ పునరుత్థానానికి మీరు కూడా సాక్షులు. ఈరోజు పునరుత్థాన అర్థం మారిపోయింది. నేను ఫోన్ చేసి ఒకళ్ళు రేపు ఈస్టర్ కదా సమాధి తోడకపోతున్నారా? అన్యుడు లేదు, క్రైస్తవులు కాదు. రేపు మీ పండగ అంట కదా, మరి అందరు సమాధుల కాడికి పోతున్నారా అంటే ఇది సమాధుల పండగ కాదే. కాదు సార్, అందరూ కూడా ఈస్టర్ పండుగ రోజు అంటే లోకానికి ఏం సాక్ష్యం ఇచ్చినాం మనము? పునరుత్థానం అంటే ఏం నేర్పించినాము? ఉదయాన్నే లేచి అది నేర్పించినాం లోకానికి. నేను చెప్పిన అది సమాధుల పండగ కాదు, యేసు ప్రభు మరణాన్ని గెలిచిన దినము, యేసు ప్రభు సమాధిని గెలిచి. అయితే సమాధిని గెలిస్తే సమాధుల కాడికి ఎందుకు పోతుంది సార్ అంటే అంతే. మేము నేర్చుకుంది అదే. చాలా వరకు క్రైస్తవులు పునరుత్థాన బలం అని చెప్పి యేసు ప్రభువును ప్రకటించట్లేదు. లోకానికి మరి ఏదో పరిచయం చేసింది. నాటి వెనకెళ్ళిన 100 సంవత్సరాలు పునరుత్థాన సువార్తను మార్చివేశారు. పునరుత్థానం అంటే యేసు ప్రభు మరణాన్ని గెలిచినాడు అని చెప్పే దినం నుంచి ఈరోజు మనోళ్ళ సమాధుల కాడికి పోయేటట్టు చేసింది. ఎవరు కారణం? లేఖనాలు అర్థం కాలే, వివరించిన అర్థం కావట్లే, మండిస్తున్న అర్థం కావట్లే, కళ్ళు మూసుకొని బ్రతుకుతుండ్రు ఈరోజు క్రైస్తవులు. ఆ బాధ్యత నీ మీద నా మీద పెడితే, యేసు ప్రభు మరణ సువార్తను ప్రకటించే బాధ్యత మన మీద పెడితే సువార్తను మానేసి సుగంధ ద్రవ్యాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఈరోజు సువార్తను మానేసి సుగంధ ద్రవ్యాలు పట్టుకొని తిరుగుతున్నారు సమాధుల తోటలు. ఏం నేర్పిస్తున్నాం మనం సొసైటీకి? ఏం నేర్పిస్తున్నాం సమాజానికి? సమాధి ఖాళీ, సమాధి లోకమంతా చూస్తే ఆయన మరణాన్ని గెలిచాడని నమ్మకపోతే రుజువు చేయాల్సిన బాధ్యత నీ పైన లేదా? ఆయన మరణాన్ని గెలిచాడని సాక్షిని నువ్వు పాటలు పాడి స్తుతించిన ఈ నోటితో ఆయన మరణాన్ని గెలిచాడని ఎందుకు చెప్పలేకపోతున్నావు? సమాజంలో సంఘానికే పరిమితం అయిపోయారు నేటి మరణ పునరుత్థాన సువార్త తప్ప మనం ఎవరికి ప్రకటించలేకపోతున్నాం, ఎవరి దగ్గర సాక్షులుగా జీవించలేకపోతా ఉన్నాం. అయినా పాడుతున్నాం నేటికి కూడా ఆయన సమాధిని. పాడు, సంతోషించు, అందరూ నీ సంతోషంలో పాలిభాగస్తులు కావాలి. మగ్దలేని మరియ విని ఊరుకోలే, సువార్త అపోస్తలులకు ప్రకటించి ఆగిపోలే. ఆ తర్వాత సార్వత్రికంగా ప్రపంచమంతటా నా యేసు మరణాన్ని గెలిచాడని ప్రకటించింది ఒక స్త్రీ. లేదా మనకు ఆ రోషము అపోస్తలులతో ఆగిపోలే, ఆమె సువార్త సర్వలోకమంతటా ప్రకటించింది. మనం అనుకుంటాం నేను చెప్తే ఎవరు నమ్ముతారన్నా, నాలాంటి వాళ్ళు పోయి సువార్త చెప్తే ఎవరు నమ్ముతారు? కానీ ఆ ఒక్క స్త్రీ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఆమె అపోస్తలులకు సువార్త ప్రకటించినాక ఇలా బిరుదు. సార్వత్రిక ప్రపంచంలో ఆమె వెళ్ళిన చోటల్లా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆమెకి ఇచ్చారు బిరుదు. అపోస్తలులకే అపోస్తురాలు మగ్దలేని మరియ అని చెప్పి ప్రకటన చేశారు. ఆయా దేశాలు ఆమె సువార్తను విశ్వసించాయి, వ్యక్తులు కాదు. ఈ రోజు మనం సువార్తను ప్రకటించడానికి ఎక్కడ ఆగిపోతుంది సంఘం అంటే? సాధారణంగా యేసు ప్రభు లేచి 2026 సంవత్సరాలు అయిందే కాలేదా? అయినా కానీ సంఘం ఎలా ఉందంటే ఈ రోజు లేచిండు అనుకుంటుండ్రు. మొన్న శుక్రవారం సులివేసిండ్రు, ఈ రోజు లేచిండు, ఇక రేపటి నుంచి కాదు 2025 సంవత్సరాలు ఈ మరణ పునరుత్థాన సువార్తను ప్రకటించడానికి ఎందరో తమ ప్రాణాలు కోల్పోయారు, ఎందరో హతసాక్షులయ్యారు, ఎంతో మంది కుటుంబాలతో సజీవ దానం చేయబడ్డారు. ఈ
సంఘం ఆలోచించట్లేదు. కాబట్టి ఖాళీ సమాధి నేటికి ఉంది. దాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? నీపైన, నా పైన ఉంది. కాబట్టి పునరుత్థాన పండుగ అర్థాలు మార్చొద్దు దయచేసి ఎవరు కూడా. ఆయన పునరుత్థానం జరిగి చాలా సంవత్సరాలు అయింది. ఆ దేవదూతలు అన్నారు, మృతులైన వాడిని, సజీవుడైన వాడిని మీరు మృతులలో. అంతవరకు ఆగిపోలే మనము. తర్వాత ఏం చెప్పాడు దేవుని దూత? చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం నేను ముగిస్తున్నాను. ఇంకా ఈ 1వ వచనం చదివి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం. 1:11. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో దేవదూతలే చెప్పింది. ఇది మర్చిపోయాం మనం. మీరు చూస్తున్నారే, యేసు వెళ్ళడం, పైకి మరణాన్ని గెలిచి ఏ రీతిగా యేసు పైకి వెళ్ళాడో అదే రీతిగా ఆయన తిరిగి, మన పునరుత్థానం లేదు, పునరుత్థానం జరిగి పునరుత్థానుడైన యేసు మరలా రాబోయే కాలానికి దగ్గరగా ఉంది సంఘం. ఆ విషయం గుర్తెరగాలి. మరలా దేవదూత ద్వారా జ్ఞాపకం చేస్తున్న ఈరోజు 1లో, మీరు సిలువ వేయబడి పాపిష్టి మనుషుల చేత చంపబడి సమాధి చేయబడిన ఆ యేసు మరణాన్ని గెలిచాడు. ఆయన పునరుత్థానుడయ్యాడు. మరలా ఆయన పునరుత్థానుడైన యేసు ఆయన తిరిగి రాబోతున్నాడు. ఇది పునరుత్థాన సువార్త. ఆయన లేచి చాలా సంవత్సరాలైంది. వారితో చెప్తున్నాడు, అందరూ ఆకాశంకి వెళ్ళి చూస్తున్నారు, ఆయన పైకి వెళ్తుంటే మరణాన్ని గెలిచి. మీరు యేసును చూడాల్సిన పని లేదు, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో, ఎవరైతే కన్నులకున్న గుడ్డితనాన్ని మనసును కఠినపరచుకొని యేసు ప్రభుని సొంత రక్షకునిగా ఇంకా స్వీకరించకుండా ఉన్నారో వారందరూ విడువబడే ఒక రోజు ఉంది. కానీ ఈ ప్రకటిస్తున్నప్పుడు లేఖనాల ద్వారా నీ హృదయము, నీ కన్నులు తెరవబడి యేసే దేవుడని, నా పాపముల నిమిత్తమే ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన త్వరలో రాబోతున్నాడని నువ్వు విశ్వసించితే నీ హృదయంలో రక్షించబడి ఏ రీతిగా వెళ్ళాడో యేసు అదే రీతిగా మరలా రాబోతున్నాడు. ఎవరి కోసం? ఎవరైతే ఈ పునరుత్థాన సువార్తను నమ్మి విశ్వసించి ఆయన బిడ్డలుగా చేయబడతారో వారందరినీ తీసుకొని వెళ్ళడానికి ఆయన మరలా రాబోతున్నాడు. దానికి దగ్గరలో మనం ఉన్నాం. యేసు ప్రభు ప్రత్యక్షతకు మనం దగ్గరగా ఉన్నాం. మన బ్రతుకులు మారాలి. కాబట్టి నీలో పునరుత్థాన బలము ఉంది అనడానికి గుర్తు ఏంటంటే, నువ్వు సువార్త ప్రకటించకుండా ఉండలేదు. నీ సాక్ష్యము ద్వారా ఎంతో కొంతమందిని దేవుని కొరకు సంపాదిస్తావు. ఇవేమి నీలో జరగట్లేదనుకో, నీలో పౌలు ఫిలిప్పీ సంఘంతో అన్నాడు, ఆ పునరుత్థాన బలము ఎరుకు నిమిత్తము సమస్తమును పెంటగా చేసుకున్నాను నేను. ఈ సమస్తము భూమి మీద ఉన్న సమస్తాన్ని నాకు వద్దు అనుకుంటే తప్ప క్రీస్తును కూర్చిన సువార్తను ప్రకటించరు. ఈ సమస్తము నాకు ఏది వద్దు, మరణం తర్వాత ఉన్న నిత్య జీవమేనా అంతిమ గురి అని ఎప్పుడైతే నువ్వు భూమి మీద నమ్ముతావో అప్పుడే పునరుత్థాన బలముతో నింపబడి ఆ పునరుత్థాన సువార్తను అందరికీ నీవు ప్రకటించగలవు. కాబట్టి వాడు అంటున్నాడు, మీరు నాకు సాక్షులు. దేవునికి సాక్షివేనా? యేసు ప్రభు మరణ పునరుత్థానములకు సాక్షిగా బ్రతుకుతున్నావా? నీలో పునరుత్థాన బలం ఉంటే ఎంతమందికి నువ్వు రక్షించబడ్డాక సువార్త ప్రకటించావు? ఎంతమంది దగ్గర నీ సాక్ష్యాన్ని కాపాడుకున్నావు? అలా కాకుండా ఇంకా యేసు ప్రభు నమ్మక ఎన్ని సువార్తలు నీ మధ్యలో ప్రకటిస్తున్నా హృదయాన్ని పట్టినపరచుకొని కళ్ళు మూయబడి తెరిస్తేములే సమాధి, నా కళ్ళు నేను మూసుకొని ఉంటే అర్థం కాదుగా. ఇప్పుడు నేను సమాధి తెరిచిండ్రు అని గొంతెత్తి అరిచిన మీ కళ్ళు మూయబడ్డవనుకో ఆ తెరవబడిన రాయి మీకు కనపడదు. మీకు ఎప్పుడు ఎట్లుంటుంది? కళ్ళు మూసుకున్న వాళ్ళకి మూయబడినట్టే ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రోజైనా సరే ఇంకా యేసు ప్రభువుని ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారిలో సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇప్పుడైనా మీ కన్నులు తెరుచుకొని మీ హృదయంతో ఆలోచించి లేఖనాలను యేసు ప్రభువుని సొంత రక్షకునిగా స్వీకరించండి. యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరు పునరుత్థాన బలము నాకు కావాలి అని నువ్వు కోరుకుంటే ఆ బలము నీలో పనిచేయాలంటే నువ్వు సువార్తను
ప్రకటించాలి. అప్పటి వరకు భయపడి దాక్కున్న శిష్యులు పునరుత్థానము ద్వారా సువార్తను ప్రకటించాడు. చెరసాల్లో వేస్తే భయపడలే, మిమ్మల్ని చంపేస్తామంటే భయపడలే, మీరు నోరు మూసుకోండి అని బెదిరిస్తే వారు భయపడలే. వాళ్ళకి అర్థమైంది, నేను కూడా నా యేసులాగా చనిపోయిన మరలా లేస్తాను. అందుకే భూ సంబంధమైనవి ఏవి కూడా వారు మనస్సు ఉంచక పర సంబంధమైన వాటి మీద మనస్సు నిలిపి హతసాక్షులై మరణించి అనేకులు మనకు ఈ సువార్తను తీసుకొచ్చారు. కాబట్టి పునరుత్థాన బలము అంటే నీకు బలము, నీకు స్వస్థత, నీ కష్టాల మూలం కాదు. పునరుత్థాన బలం అంటే పునరుత్థానం ఆయన ఎంత బలముతో మరణాన్ని గెలిచాడో దాన్ని ప్రకటించడమే పునరుత్థాన బలం. తలలో చల్లి ప్రార్థన చేసుకున్నాము, పరిశీలన చేసుకున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఎన్నో పునరుత్థాన పండుగలు మన జీవితాల్లో జరిగిపోతూ ఉన్నాయి. నీ కన్నులు తెరవబడ్డాయా? ఇంకా నీ హృదయం తెరవబడకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. రక్షణ దినం ఇప్పటికైనా సరే మీ హృదయాల్లో దేవునికి చోటించి ఆయన లేఖనాలను నమ్మి మీ కన్నులు తెరవబడి ఆయన సొంత రక్షకునిగా మీరు అంగీకరించండి. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన సాక్షిగా నీవు బ్రతుకుతున్నావా? ఆయన పునరుత్థాన బలమును పొందుకొని ఆయన పునరుత్థాన సువార్తను నీవు ప్రకటిస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకొని ప్రభువుని అడుగుదాం. ప్రభు సన్నిధిలో అయ్యా నీ పునరుత్థాన బలాన్ని పొందుకొని నేను నీ సువార్తను ప్రకటించాలి. పాప క్షమాపణ నిమిత్తం నాయన మీరు సమాధి చేయబడి తిరిగి లేచారని నమ్మిన నేను కాకపోతే ఎవరు చెప్తారు ఈ లోకానికి? ప్రభు అలాగ మమ్మల్ని బలపరచుండయ్యా, అలాగ మమ్మల్ని నడిపించుండయ్యా. ఆ విధంగా మీ సువార్త పనిలో ప్రతి ఒక్కరిని సాధనములుగా మీరు వాడుకోవడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఈ సువార్తను విని ఇంకా హృదయములను కఠినపరచుకునక ఇంకా ఇప్పటికైనా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆ నిత్య జీవంలో పొందే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని సంఘాన్ని దీవించండి. సంఘ సరిహద్దులను విశాలపరచుతాయన. ముందున్న దినాలలో మీరు త్వరలో రానయ్యున్నారనే ఆ సత్యాన్ని గుర్తెరిగి నేను మీ సువార్తను ప్రకటిస్తూ మీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరిచే కృపను మా అందరికీ దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించాలి, వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.